హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను చాలా కాస్ట్లీది బయట కొనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఒకే ఒక ఇంగ్రీడియంట్తో అయితే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే 1 లీటర్ మిల్క్ అయితే యూస్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకుండా నార్మల్గా లో ఫ్యాట్ మిల్క్ని యూస్ చేయాలి. ఇది మనం చాలా డబ్బులు పెట్టి బయట అయితే కొంటూ ఉంటాము. నేనైతే చాలా వరకు ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అంత అమౌంట్ పెట్టి బయట నేను కొనలేను కాబట్టి కొనడానికి ఎక్కువ ఇష్టపడను. ఇంట్లో మనం తయారు చేసుకోగల వీలుగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేస్తాను. అలాగే దీన్ని కూడా ఇంట్లోనే తయారు చేశాను. ఇదేంటంటే హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడరు కేక్స్లోని, డిజర్ట్స్లోని, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్లోని చాలా వాటిల్లో మనం మిల్క్ పౌడర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. అది బయట కొనాలంటే చాలా కాస్ట్లీ. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా ఏంటన్నది మీకు లాంగ్ వీడియోలో అయితే పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే మోటివేషన్ వల్ల నేను మళ్ళీ మంచి వీడియోస్ అయితే చేయడానికి వీలుంటుంది. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను మీకు ఇది వెయిట్ చేసి కూడా చూపిస్తున్నాను. చూసారా, 1 లీటర్ మిల్క్తో నేను 140 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని అయితే రెడీ చేశాను. నేను ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా వీడియోస్లో అయితే చూపిస్తూ ఉంటాను.